హైడ్రాపై ఇచ్చిన తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమని తెలిపింది. శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో ఈ తీర్పు వెలువడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేసి మరో అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. చట్టపరమైన పాలనే కొనసాగాలని గాని వ్యక్తుల పాలన కాదని, వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని తాజాగా హైకోర్టు విడుదల చేసింది. హైడ్రాపై ఇచ్చిన తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమని తేల్చింది. శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో ఈ తీర్పు వెలువడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేసి మరో అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. చట్టపరమైన పాలన కొనసాగాలని గాని వ్యక్తుల పాలన కాదని, వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీని తాజాగా హైకోర్టు విడుదల చేసింది. హైడ్రాపై ఇచ్చిన తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమని తేల్చింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఇటీవల హైకోర్టు హైడ్రాపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ముఖ్యంగా రంగనాథ్ పనితీరు గురించి కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అప్పట్లో ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు హైకోర్టు విడుదల చేసింది. ఆ కాపీని, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, ఈ హైడ్రా రంగనాథ్ యొక్క ఏదైతే పనితీరు ఉందో దానిపైన కొన్ని అభ్యంతరాలు చెప్తూ కూడా హైకోర్టు అనేది కొన్ని ఆదేశాలని జారీ చేయడం జరిగింది. అయితే ఆ పదవి నుంచి రంగనాథ్ ని తప్పించాలి అని కూడా హైకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఆయన స్థానంలో తగిన మిగతా ఎవరైతే ఆయనకి ప్రత్యామ్నాయంగా ఒక అధికారిని నియమించాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం వివాదం చూసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథ్ తన సొంత పాలననైతే ఈ హైడ్రా ముఖంగా చేస్తున్నారు అని కూడా హైకోర్టు అనేది కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని ప్రస్తావించి శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం యొక్క ఔన్నత్యం ఉందని కూడా వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకించి కోర్టు ఆదేశాలని గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ ని కూడా కమిషనర్ కావాలనే ఉల్లంఘించినట్లు, అతను ఉద్దేశపూర్వకంగా తను ఇలాంటి చర్యలకు పాల్పడినట్లుగా కూడా ఇందులో స్పష్టం చేసింది హైకోర్టు. అలాగే ఏదైతే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు భూములకు కూడా ప్రవేశించి కూల్చివేతలు చేపట్టడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిన తర్వాత ఆయన అంటే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా అప్పటికే చాలా ఆలస్యంగా కూడా భావించినట్టుగా కూడా తెలుస్తుంది హైకోర్టు. అయితే కోర్టు ధిక్కరణ చర్యగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ న్యాయ వ్యవస్థ పైన గౌరవం లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టినందుకు తీవ్రంగా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది హైకోర్టు. అయితే చట్టబద్ధతను దెబ్బతీసే చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తుంది అని న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఎవరైనా సరే చట్టానికి సమాధానం చెప్పాలి అనే రీతిలో ఈ రోజు హైకోర్టు విరుచుకుపడడం జరిగింది. అలాగే చట్టం మాత్రమే తన పాలనను కొనసాగించాలి. వ్యక్తుల పాలన గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది వ్యక్తుల ఆధిపత్యం అవుతుంది, అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు అని కోర్టు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలను ఏవైతే హైకోర్టు ఈ రంగనాథ్ ని రీప్లేస్ చేయాలి అని కొన్ని ఆదేశాలు జారీ చేసిందో దానిపైన రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి.
కబ్జాదారుల కోసమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని, అలాగే భూ ఆక్రమణలపై హైడ్రా చర్యలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పష్టం చేశారు. అలాగే అధికారిని నియమించే ఏదైతే కొన్ని రైట్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఉంటాయని కూడా ఆయన తెలపడం జరిగింది. దీంతో ఇటు హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ అవ్వడం అనేది కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు వెంటనే ఆ పదవిని భర్తీ చేయాలని ఒక పక్కన ఒక హైకోర్టు అంటుంటే, ప్రభుత్వం తరపు నుంచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిల్ టూల్ అని, అయితే పేదల ఇళ్లను కూల్చివేస్తూ బడాబాబులను వదిలేస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా మండిపడడం జరిగింది. కాబట్టి హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చంపపెట్టు అని విమర్శించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సమర్థించుకోవడము, అలాగే ఈ రంగనాథ్ కూడా క్షమాపణలు చెప్పే అంశంలో చాలా లైట్ గా చెప్పినట్లుగా కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ రోజు కోర్టు అయితే ఒక తీర్పునైతే ఈ వ్యవహారంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ వైఖరి, అలాగే రాజకీయ విమర్శలపై కూడా తాజా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా కమిషనర్ మార్పుపై, అలాగే ప్రభుత్వ వైఖరిపై ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా కేవలం ఇది పెద్ద బడాబాబులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పేదలనే టార్గెట్ చేసుకున్నారు అనే అంశం పైన మరొకసారి డిబేట్లు కూడా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. రహీం రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.